సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములెంతో రమ్యములు. యెహోవా, నీ మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతగానో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేచున్నది. ఈ మాట చెప్పింది ఎవరంటే దావీదు మహారాజు. ఎవరైనా దావీదు మహారాజు. దావీదు మహారాజు దేవునిని కాదు, దేవుని మందిరాన్ని కూడా చాలా ప్రేమించిన వ్యక్తి. దేవుని మందిరాన్ని బాగా ప్రేమించాడు. దేవుని మందిర నిర్మాణం విషయంలో సమస్తం సమకూర్చాడు. తన కుమారుడిని సొలొమోను సమస్తం అప్పగించి మందిర నిర్మాణాన్ని చేపట్టడానికి కుమారుడికి సమస్తం సమకూర్చి ఇచ్చేశాడు. జస్ట్ సొలొమోను దాన్ని కట్టించాడు అంతే కానీ మొత్తం దాని స్ట్రక్చర్ అంతా రెడీ చేసి పెట్టింది ఎవరంటే దావీదు. తర్వాత కుమారుడికి అప్పగించాడు. ఎందుకంటే దేవుడు దావీదు చేత కాకుండా తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టించుకోవాలనుకున్నాడు. చూడండి, మందిరం అంటే ఎంత ఆశ కలిగి ఉన్నాడు ఆయన, ఎంత మందిరం కోసం సొమ్మసిల్లిపోతున్నాడో, ఎంతగా తృష్ణ కొని ఉన్నాడో. మందిరం అనేది ఎంత రమ్యమైనదో, అది దేవుని నివాస మందిరం అని, అది తేజోమహిమ నిలుచు స్థలమని దావీదు దేవుని మందిరాన్ని ఎంతో ఇష్టపడుతున్నట్టుగా ఆయన హృదయం అంటే ఆనందం కేకలు. మందిరానికి వెళ్తున్న సమయంలో ఎప్పుడు నా దేవుని దర్శించాలా, ఎప్పుడు నా దేవుని మందిరంలోకి వెళ్ళి నేను దేవుని దగ్గర మోకరించి ఆయనను ఆరాధించాలని తహతహలాడుతూ హృదయం అట ఆయనకు ఆనందంతో కేకలు వేస్తుందట. చూసారా, మందిరాన్ని అలా ప్రేమించాడు కనుకే దేవుడు అతని గొర్రెల కాపరైన అతను తీసుకెళ్ళి దేవుడు రాజుగా చేసి రాజ్యాలను వెళ్ళే రాజుగా చేశాడు దేవుడు. ఈరోజు చాలామందికి మందిరం వాల్యూ అర్థమవుతలేదు, మందిరం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతలేదు. మందిరం అనేది మందిరం యొక్క ప్రాముఖ్యత అర్థం కాదు. మందిరంలోకి వస్తాము, అద్భుతాలు చూస్తాము, స్వస్థతలు పొందుతాము, చేతబడులు విడుదల పొందుతాము, పోలీస్ కేసులు కొట్టివేయబడతాయి, కోర్టు కేసులు కొట్టివేయబడతాయి, గర్భపాలు ఇవ్వబడతాయి, అప్పులు తీరుతాయి, ఆర్థిక సమస్యలు తీరుతాయి, చచ్చేటోళ్ళను బతుకుతాం. కానీ మందిరాన్ని సరిగా ప్రేమించడం లేదు. ఈరోజు చాలామంది కూడా మందిరానికి సరిగా మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందుకే ఈరోజు మన జీవితంలో కొదువులు, అసమాధానం, అశాంతి మన జీవితం. అసలు మందిరం ఏంటి? మందిరం ఎందుకు దేవుడు ఏర్పరిచాడు? ఈరోజు అబ్రహాము కాలంలో మందిరం ఉందా? మందిరం? చెప్పండి, అవునని చెప్పండి, కాదని చెప్పండి. లేదు. ఇస్సాకు కాలంలో ఉందా? యాకోబు కాలంలో ఉందా? లేదు కదా. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు కాలంలో మందిరం లేదు. వారు ఏం చేసేవారంటే, అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ దేవునితో మాట్లాడాలంటే వారు ఏం చేసేవారంటే ఒక బలిపీఠం రాళ్లతో కట్టి, జాగ్రత్త వినండి, ఒక బలిపీఠము రాళ్లతో కట్టి దాని మీద ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి దేవునికి దహన బలి. ఏ బలి? దహన బలి. మన కాల్చే కళాలు అదే దహన బలి. దాన్ని కాల్చేవారు. ఆ వధించిన గొర్రెను ఆ బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం కట్టెలు పేర్చి దాని మీద గొర్రె పిల్లను పెట్టి దహన బలి చేసేవారు. ఆ దహన బలి దేవునికి ఇంపైన హోమంలోగా పరలోకానికి వెళ్ళేది. అప్పుడు దేవుడు వారిని ఆస్వాదించాడు. అయితే మందిరం లేదు. మందిరంకు దేవుడు ఎప్పుడు మందిరం కావాలని కూడా అడగలేదు. కానీ అబ్రహాము సంతతి 6 లక్షల మంది అయ్యి ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వారిని మోషే ద్వారా విడిపించి వారిని ఎర్ర సముద్ర మార్గం గుండా నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న సమయంలో దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. నీకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మహోన్నతమైన స్థలములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు దేవుడు? ఎవరో సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? చెప్పాలి. ఊహలకు అందని లోకంలో ఉన్నాడు ఆయన. మనకి సైంటిస్టులకి ఆ టెలిస్కోపులకు కానీ ఆ సైంటిస్టులు వెళ్ళే ర్యాకెట్స్ కూడా దేవుడు ఉనికి తెలియదు. ఎందుకంటే ఆయన నివాస స్థలము నరులకు ఊహించనంత ఎత్తులో ఉంచుకున్నాడు ఆయన. అంటే అసలు ఆయనకి మన జీవితకాలం అంతా ప్రయాణం చేసినా ఆ పరలోకానికి మనం ఈ శరీరంతో మాత్రం వెళ్ళలేము. ఒకవేళ మరణించిన తర్వాత ఆత్మరూపంగా ప్రభు మనం తీసుకెళ్తే ఓకే, కానీ ఈ శరీరంతో మనం వెళ్ళడం చాలా కష్టం. ఈ శరీరంతో చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చారు అంతే. ఇప్పటివరకు ఎక్కడి వరకు వెళ్ళొచ్చారు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్
ఇంకా కొంతమంది సైంటిస్టులు ఎక్కడి దాకా వెళ్ళొచ్చారు, చంద్రుడి దాకా వెళ్ళొచ్చారు. ఇదేదో 2035లో మార్స్ మీద పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2030 తర్వాత 35లో మార్స్ మీదకి మనుషులను పంపించాలని కొంతమందిని ఆల్రెడీ సిద్ధం చేశారు, పంపించడానికి రెడీ చేస్తాను, అక్కడ నివాసాలు ఏర్పరచాలని. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం. ఈ మార్స్ కూడా మన భూమి దగ్గరగా ఉన్నదే, ఈ చంద్రుడు కూడా మన భూమి దగ్గరగా ఉన్న గ్రహాలే. కానీ దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయనే అమరుడై అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై మహా తేజస్సుతో ఆయన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. కానీ దేవుడు ఒక ఆలోచన వచ్చింది, నేను వీరి మధ్య ఉండాలి, వీరిలో నివసించాలి, వీరితో నేను ఉండాలి అనుకున్నాడు. నా బిడ్డలతో నేను ఉండాలి అనుకున్నాడు. అనుకోవటానికి మరి ఇప్పుడు దేవుడే డైరెక్ట్గా దిగొచ్చి ఇక్కడ భూమి మీదకి అడుగెట్టాడు అనుకో, మొత్తం భూమి ఏమైపోద్ది అంటే స్మాష్ అయిపోద్ది. ఏమైపోద్ది? భూమి స్మాష్ అయిపోద్ది, మొత్తం కాలిపోద్ది. ఎందుకంటే ఆయన కోటీశ్వరుల కాంతి తేజోమయుడు. ఒక సూర్యుడు వెలుగే మనం తట్టుకోలేము. ఆయన కోటీశ్వరుల కాంతి తేజోమయుడు, మహిమోన్నతుడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోషేతో ఒక మాట చెప్పాడు, ఒక కోరిక కోరుకున్నాడు. ఏమిటా కోరిక అంటే, నేను నా ప్రజలతో ఉండాలనుకున్నా, నా బిడ్డలతో ఉండాలనుకుంటున్నాను, నేను వారిలో ఉండాలనుకుంటున్నాను. కనుక మోషే, నాకు ఒక పరిశుద్ధ స్థలమును అనగా ఒక మందిరమును నాకు ఒక నిర్మాణము చేయాలి నువ్వు అన్నాడు. ఎలా నిర్మాణం చేయాలంటే, ముందు ఒక మందసాన్ని తయారు చేయమన్నాడు తుమ్మకర్రతో. ఆ మందసానికి బంగారు తాపడం చేయించమన్నాడు ఆయన. తర్వాత ఒక బలిపీఠాన్ని రెడీ చేయమన్నాడు. తర్వాత ఒక పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచమన్నాడు. బంగారు తాపడం చేసి దానిని ఒక గుడారం ఏర్పరచు, ఒక ప్రత్యక్ష గుడారం, టెంట్ అంతే, పర్మనెంట్ మందిరం కాదు. ఎందుకంటే వారు ప్రయాణంలో ఉన్నారు కదా. ఒక స్ట్రక్చర్ అనేది పర్మనెంట్ మందిరం దేవుడు కోరుకోలేదు. ఫస్ట్ గుడారమే కట్టమని. యజ్జాయిలని మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమైపోతుంది. దేవుడు ఒక టెంట్, ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచమన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో మరి ఆవరణము, బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డు తెర, ఇలా ఏర్పరిచి నేను ఆ మందిరంలో నేను నివసించాలనుకుంటున్నానంటే, మోషే దేవుడు చెప్పినట్టుగా ప్రజలందరితో సంప్రదించి ప్రజలందరూ కూడా ముందుకు రమ్మంటే వారి బంగారు వస్తువులన్నీ తెచ్చిచ్చారు. అవన్నీ కూడా కరిగించి ఆయన ఏం చేశారంటే, ఒక బంగారు మందస్థాన్ని తయారు చేసి, ఒక బలిపీఠాన్ని తయారు చేసి, ఆ దేవుడికి ఒక పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం, బలిపీఠాన్ని, ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఇదంతా ఈ అధ్యాయాలన్నీ కూడా మనకు అదే వస్తుంది దాదాపు. ఆ తర్వాత మందిరం అంతా పూర్తయింది. కొద్ది రోజులకి మొత్తం దాంట్లో సేవ చేయడానికి లేవి గోత్రికులను ఆయన ఎన్నుకున్నాడు, లేవీలను ఎన్నుకొని అహరోను అతని కుమారులను కూడా నిలబెట్టి వారిని అభిషేకించి వారిని సేవకులుగా, అంటే యాజకత్వం చేయాలి. వారు ఏం చేయాలి? యాజకులు అంటే వాళ్ళ ఇంటి వచ్చిన ప్రజలకి వారి పాపాలను బలి చేసి, వారి కోసం ప్రార్థన చేసి, వారికి దేవునికి ధర్మశాస్త్రం బోధించి వారిని మంచి మార్గం నడిపించడానికి అహరోనును అతని కుమారులను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఇలాగా దేవుడు మొదటి మందిరాన్ని నాకు కావాలి, వారిలో నివసించడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలం ఏర్పరచండి, అదే నా మందిరము అని దేవుడు మోషేకి ఇజ్రాయేల్ ప్రజలు సెలవిస్తే, దేవుడు ఆ మోషే ఏం చేశాడంటే, ఆ దేవుడు చెప్పినట్టుగా ఆ మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని, ఆ బలిపీఠాన్ని, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధం అంతా ఏర్పాటు చేసి అంత పని అంతా పూర్తి అయిపోయింది. యాజకులు రెడీగా ఉన్నారు. వెంటనే దేవుడు ఆ మందిరం మీదకి దిగి వచ్చాడట. గట్టిగా చెప్పకూడదు. దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం మీద ఆ మేఘస్తంభము ఉండేది. ఆ మేఘస్తంభం ఎలా ఉండేది అంటే, భూమి నుంచి ఆకాశంలోకి ఉండేది. చాలా పెద్ద మేఘస్తంభం, సుడిగాలతో ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉండేది. అందులో దేవుడు ఉండేవాడు. అది ఎక్కడంటే పరలోకం వరకు, హైట్ వరకు ఉండేది. అది పగలేమో మేఘంలా కమ్మేది ఆ మందిరం మీద, రాత్రి ఏమో ఎలా మారిపోయేదట, అది అగ్నిలా మారిపోయి వాళ్ళకి వెలుగునిస్తూ ఉండేది. ఆయన ఆ మందిరం మీద ఉన్నంతసేపు ఆ మేఘం, ఇజ్రాయేల్ పేరు అక్కడే గుడారాలు వేసుకుని ఉండాలి. ఆయన వారం ఉంటాడో
నెల ఉంటాడో లేకపోతే 6 నెలలు ఉంటాడో సంవత్సరం ఉంటాడో తెలియదు. ఆయన ఉన్నంతసేపు అక్కడే ఉండాలి వాళ్ళు. ఆ తర్వాత ఆ మేఘం మెల్లగా మందిరం నుంచి లేచినప్పుడు ఇజ్రాయేల్ గబగబా మళ్ళీ ప్యాక్ చేసుకునేవారు వాళ్ళ సామాన్లు. ప్యాక్ చేసుకుని ఆ గుడారం, ప్రత్యక్ష గుడారాన్ని కూడా ప్యాక్ చేసి అప్పుడు కహాతీయుల చేత మందసం మోయబడేది, లేవీల చేత, లేవీల్లో కహాతీయుల చేత. అలా మెల్లగా ఆ మందసం ముందు నడుస్తూ ఉండేది, ఆ మహిమ మేఘం ముందు నడుస్తూ ఉండేది. అలాగా వాళ్ళు కొన్ని దినాలు ప్రయాణం చేశాక అక్కడ మేఘం ఆగిపోయింది. మేఘం ఆగిపోతే మళ్ళీ అక్కడ స్ట్రక్చర్, అక్కడ మళ్ళీ ప్రత్యక్ష గుడారం, మళ్ళీ అక్కడ మందిరం, మళ్ళీ అక్కడ పరిస్థితి, మళ్ళీ మోషే ఏర్పరిచేవాడు. మళ్ళీ ఇజ్రాయేల్ ప్రయాణం చేసే వరకు మళ్ళీ ఆ మేఘం మళ్ళీ ఆ మందిరం మీద ఉండే. అంటే అది ఆ మేఘము ప్రయాణం చేసినప్పుడు మందిరం కూడా ప్రయాణం చేసింది. హల్లెలూయా. 45 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాల మందిరము వారి మధ్యనే ఉన్నది. ఆమేన్. ఎందుకు దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడంటే ఏమన్నాడు? నేను వారి మధ్య వారితో కూడా నివసించాలి. గట్టిగా చెప్పకూడదు. నా మందిరంలో నేను వారి మధ్యలో ఉండాలి. వారు దేవుని దగ్గరికి వచ్చి పాప పరిహార నిమిత్తం దహన బలులు చేసి, పాప పరిహారార్థ బలులు చేసి దేవుని దగ్గర అనేక సంవత్సరాలు బట్టి ఇజ్రాయేల్ ప్రజలు మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఈ 40 సంవత్సరాల్లో మందిరం వారితోనే నడిచింది. వారికి ముందు నడిచింది ఆ మహిమ మేఘం కూడా ముందే నడిచింది. వారు పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళే వరకు కూడా వారికి ఆ మందిరం ముందే నడుస్తుంది. ఆ డేరా మందిరము ఎప్పటి వరకు ఉందంటే దావీదు కాలం వరకు అదే డేరా మందిరం ఉంది. సిలోహలోనే ఏలీ సేవ చేసింది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, అది కూడా డేరా మందిరాలు. సరైన మందిరం వారి జీవితంలో లేదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా వారి మధ్యలో ఏదో డేరా కట్టారులే, ఈ డేరా మధ్య నేనెందుకు, ఈ బట్టతో కట్టిన ఈ మందిరం మధ్య నేనెందుకు అని అనుకోలేదు ఆయన. వారికి దేవుడు ఇచ్చిన స్థలం, దేవుడు వారికి ఏర్పాటు చేయమన్న స్థలం, పరిశుద్ధ స్థలం వారు ఏర్పాటు చేశారు. ఆ పరిశుద్ధ స్థలం దేవుడు వారితో ప్రత్యక్షంగా మాట్లాడాడు. ఆ ప్రత్యక్ష గుడారం నుంచి దేవుడు ఎన్నోసార్లు వారితో మాట్లాడాడు. ఆ ప్రత్యక్ష గుడారం నుంచి మోషేతో దేవుడు చాలాసార్లు మాట్లాడాడు. ఏ సమస్య వచ్చినా సరే ఆ ఇజ్రాయేల్ అందరూ ఎక్కడికి వెళ్ళేవారు? ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళేవారు. ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్ళేవారు? ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి దేవుని సమాధానం కోసం చూస్తే దేవుడు అగ్నిస్తంభం నుంచి, మేఘస్తంభం నుంచి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడేవాడు. మోషేతో కూడా చాలా క్లియర్గా మాట్లాడేవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కానీ ఒక రోజున వీరు ఏం చేశారంటే, వీరు చేస్తున్న పాపం ఏంటంటే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? ఒక బంగారు దూనం చేసి పూజించారు. దేవుడికి కోపం వచ్చింది. ఇదేంటిది, నేను వారి మధ్యలో ఉండి వారిని ప్రేమించి, నా బిడ్డలని ప్రేమించి వారి మధ్యలో ఉంటే వీళ్ళేంటి ఒక బంగారు దూనం చేసి పూజించారు అని చెప్పి దేవుడు అన్నాడు, చిచ్చి, వీళ్ళు భయంకరమైన బంగారు దూనం విగ్రహారం చేసుకుని పూజించారు కనుక వీరు లోబడనొల్లని ప్రజలు. మోషే, వీళ్ళు చేసిన విగ్రహారాధన బట్టి నన్ను అనుసరించకుండా ఒక బంగారు దూనం చేసుకుని పూజించారు కనుక ఒకవేళ మీరు మధ్యలో ఉంటే నేను చంపేస్తాను వీళ్ళని. ఏమన్నాడు ఆయన? ఒకవేళ నేను చంపేస్తాను వాళ్ళు చేసిన పాపం బట్టి, నేను రాను మోషే, వీళ్ళని తీసుకుని వెళ్ళిపో, నేను నీకు తోడుంటానన్నాడు. వెంటనే మోషే దేవుని సన్నిధిలో చాలా బాధపడతాడు. ప్రభువా, నువ్వు రాకపోతే మేము ఎలా వెళ్తామయ్యా? ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్న మందిరము వాళ్ళకి కొంచెం దూరం పాలెం వెళ్ళిపోయి, అంటే వీళ్ళు నివసించి గుడారాలు వేసుకున్నారు కదా, వీళ్ళ మధ్యలో కాకుండా కొంచెం దూరంగా వేసాడు ఆ మందిరం తీసుకెళ్ళి. మొట్టమొదట అలాగ దేవుడు కొంచెం దూరమైన పరిస్థితి వచ్చిందనమాట వాళ్ళకి. చూడండి సోదరి సోదరుడా, ఇలాంటి దేవాది దేవుడు వారితో కలిసి వారితో నివసించడానికి, వారితో నడవడానికే దేవుడు ఒక మందిరము తన ప్రజల మధ్య ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. మందిరం ఎందుకు ఏర్పరిచాడు దేవుడు? మందిరం ఎందుకు ఏర్పరిచాడు దేవుడు అని అంటే, దేవుడు ఒక ఆలోచన ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు నాతోనే ఉండాలి, నేను వారితోనే ఉండాలి. హల్లెలూయా. నేను వారిలో నివసించాలి. నేను నివసించే స్థలమునకు వారందరూ వచ్చి నన్ను ఆరాధించాలి. నేను చేస్తున్న మేలులు బట్టి, నేను చేస్తున్న ఉపకారములు బట్టి నా బిడ్డలైన నా పిల్లలు నన్ను ప్రార్థించాలి అని చెప్పి ఆయన ఒక మందిరాన్ని ఏర్పరిచాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపం బట్టి కొంచెం మందిరం దూరంగా జరిగిపోయింది. తర్వాత దేవుడు అలా 45 సంవత్సరాలు అలాగే నడిచాడు. కానీ తర్వాత మోషే క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ అడిగిన తర్వాత మళ్ళీ దేవుడు రానన్న దేవుడు మళ్ళీ బయలుదేరి వెళ్తాడు.
బయలుదేరి వారితో దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిచాడంటే 40 సంవత్సరాలు ఆ మేఘస్తంభం ప్రత్యక్ష గుడారం నడుస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళే వరకు పాలు తేనెలా ప్రపంచ దేశం వెళ్ళారు. అక్కడ దేవుడు పాలు తేనె ప్రపంచ దేశ స్వాస్థ్యం వచ్చాక ఆ మేఘస్తంభం వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రత్యక్ష గుడారం, ఆ మందిరం మాత్రం అలాగే ఇజ్రాయెల్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మందిరాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేశారు. ఏలీ కాలంలో, సమూయేలు కాలంలో కూడా మందిరం నిర్లక్ష్యం చేసి మందిరపు దీపంలో ఆరిపేసినప్పుడు దేవుడు కూడా అప్పుడు ఏం చేశాడు? ఫిలిస్తీన్లకు అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? ఫిలిస్తీన్లకు అప్పచెప్పాడు. ఫిలిస్తీన్లు వచ్చి సమూయేలు చిన్న బాలుడు, ఆయన ప్రవక్త ఈ యవనస్తుడు ఉండే సమయంలో అక్కడ మహాయుద్ధం జరిగినప్పుడు ఏలీ అతని కుమారులు హోప్ని ఫీనెహాసులు ఉంటారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో హోప్ని ఫీనెహాసు చనిపోతారు. అక్కడ దేవుని మందసం పట్టుకుని యుద్ధానికి వెళ్ళడం వాళ్ళ యొక్క ఆనవాయితీ. ఆ దేవుని మందసం పట్టబడుతుంది ఫిలిస్తీన్లతో. ఆ ఫిలిస్తీన్లు ఎత్తుకుపోతారు దేవుని మందసాన్ని. దేవుని మందసం ఎత్తుకుపోయినప్పుడు ఆ హోప్ని ఫీనెహాసు చనిపోయినప్పుడు దాదాపు ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మందిరం లేదు. ఆమేన్. దాదాపు ఎన్ని సంవత్సరాలు తెలుసు? 20 సంవత్సరాలు లేదు దేవుని మందిరం. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు దేవుని మందిరం లేదు. మందసం ఉంటేనే కదా దేవుని మందిరం. మందసం ఎవరెత్తుకుపోయారు? సమూయేలు కాలంలో ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయారు, కిర్యాతారీం నుంచి చేశారు. మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుని వైపు తిరగడానికి దాదాపు 25 సంవత్సరాలు దేవుడు లేడు. ఆ టెంట మందిరమే. ఆ టెంట మందిరం కూడా వెళ్ళిపోయింది. సిలోహుల హన్నా చేసిన ప్రార్థన, అన్న మందిరంలో ప్రార్థన చేసింది తెలుసా? ఆ మందిరం పోయింది. 20 సంవత్సరాల దేవుడు మందిరం దూరం అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాక అప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చి బాధపడతారు. అయ్యా, దేవుని మందిరం దూరం అయిపోయిందని బాధపడతారు, చాలా ఏడుస్తారు. పాపం ఇశ్రాయేలు ప్రజలకు అన్నీ ఇచ్చాడు. పాలు తేనె ప్రాంత దేశం ఇచ్చాడు, సర్వసంపదల ఆస్తి ఇచ్చాడు, వారికి కట్టనిండ్లు, నాటని చెట్లు, సంపాదించిన ఆస్తి, పాలు తేనె ప్రాంత దేశం, కోట్ల ఆస్తిని ఇచ్చాడు. కానీ ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల కాలంలో కానీ మోషేతో అయితే ఏ మందిరం కట్టమన్నాడు? డేరా మందిరం అడిగాడు అంతే. జస్ట్ దేవుడు పర్మనెంట్ స్ట్రక్చర్ మందిరం కట్టమని దేవుడు ఎప్పుడు అడగలేదు. కానీ పర్మనెంట్ మందిరం కట్టమని దేవుడు మొదట మందిరం కట్టమని మోషేని అడిగాడు. ఇప్పుడు పర్మనెంట్ మందిరం కట్టించమని దావీదుని అడిగాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మందిరం కట్టించమని అడిగాడంటే దేవుడు వారి మధ్యలో నివసించాలి, వారితో ఉండడానికి ఒక పరిశుద్ధ స్థలము కావాలి, ఒక ఆరాధించే స్థలము కావాలి, ఒక దేవునికి మనం ఆరాధించే స్థలం కావాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనకు కనపడడు, మనకు వినపడడు. కానీ ఆయన మనతోనే ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు, ఈ లోకంలో ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి అని ఉండడానికి, ఒక పవిత్రమైన స్థలం కావాలి, ఒక పరిశుద్ధమైన స్థలం కావాలి. ఆ పరిశుద్ధ స్థలంలోకి ఆయన దిగి వచ్చిన తర్వాత మహిమతో ఆ మందిరం నింపబడుతుంది. హల్లెలూయా. అవునండి, మందిరాలు ఈరోజు బోల్డ్ ఉన్నాయి. కానీ ఏ మందిరం కావాలంటే దేవుని మహిమతో నింపబడే మందిరం కావాలి. ఆమేన్. ఏ మందిరం కావాలి? ఏ మందిరంలో విడుదల పొందుతాం తెలుసా? ఏ మందిరంలో దేవుడు మనతో మాట్లాడతాడో తెలుసా? దేవుని మహిమతో నింపబడే మందిరం కావాలి మనకి. ఆ మహిమతో నింపబడే మందిరం. చూడండి, రిట్రీట్ కోన్లో ఒక క్లబ్బు, పేకాట క్లబ్బు. ఫస్ట్ మేము మందిరం స్టార్ట్ చేసింది అది ఒక పేకాట క్లబ్. కట్టి వదిలేశారు, కానీ అందులో ఏ పేకాటలు జరిగేవి కాదు, కానీ పందులు, కుక్కలు ఉండేవి. 2007లో అల్వాలు వచ్చినప్పుడు అది దేవుడు వారికి అక్కడ మందిరం పెట్టుకునే అవకాశం ఇచ్చాడు. పాత వాళ్ళకి తెలుసు ఆ మందిరం. ఎంతమంది తెలుసు పాత మందిరం? వెరీ గుడ్. అది పందులు, కుక్కలు తిరిగేవి, భయంకరం పేకాటలు ఆడేవారు, చాలా పాపపు క్రియలు జరిగేవాటి అందులో చీకడైతే. అలాంటి దాన్ని దేవుడు మాకు ఇచ్చే దాన్ని ప్రార్థన చేసి శుభ్రం చేసి మొత్తం పెయింట్లు వేసి నీట్గా చేసి అక్కడ మందిర ప్రతిష్ఠ చేసాం దైవజనులు ఆత్మపూర్ణుల ద్వారా. ఆ మందిరంకి మరి రక్త పోషణ చేసి ఆ ప్రాంతమంతా కూడా అప్పట్లో కాపుదలు పెట్టి ఆ మందిరంలో ఎప్పుడైతే మొదటి ప్రార్థన స్టార్ట్ చేసామో ఆ భయంకరమైన పాప స్థలం ఎలా మారిపోయిందంటే మహాపరిశుద్ధ స్థలంగా మారిపోయింది. మహాపరిశుద్ధ స్థలంగా మారిపోయింది. అప్పుడు 2007లో దాదాపు ఒక 6 సంవత్సరాలు ఉన్నాం అందులో. ఎన్ని సంవత్సరాలు? ఒక 6 సంవత్సరాల పైనే ఉన్నాం. 6 సంవత్సరాలు ఎంతమంది విడుదలయ్యారో తెలుసా? దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే విడుదలైపోయేవారు, పక్షవాయు రోగులు వస్తే బాగైపోయేవారు. మరి ఇంకా
కుటుంబ సమస్యలతో ఎన్నో సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరూ యేసు నామములో అక్కడ విడుదల పొందారు, రక్షణ పొందారు, నెమ్మది పొందారు. ఎందుకు ఒకప్పుడు దొంగల గుహ ఉన్న స్థలము, ఒక పాప నిలయం ఉన్న స్థలము, అక్కడ ఎందుకు అది పరిశుద్ధ స్థలంగా మారిపోయిందంటే, అక్కడ ఆ స్థలమును మోషే ఎలాగైతే ఒక ప్రత్యక్ష గుడారం కట్టి ప్రతిష్ఠించాడో అలాగా ప్రతిష్ఠించడం వల్ల ఆ స్థలం ఏమైందంటే ఒక పరిశుద్ధ స్థలంగా దేవుడు ఆ ప్రాంతంలో దిగి రావడం వల్ల ఒక మందిరం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది, వాళ్ళు అది డెవలప్ చేసుకున్నారు. కానీ తర్వాత ఇంకో ప్లేస్ దొరకలేదు. ఆ ముందే పాదర బాలనగర్లో ఒక పాడడిపోయిన ఇల్లు, అది అన్ని గోడలన్నీ పగిలిపోయి కింద గచ్చంతా పగిలిపోయి చాలా ఘోరంగా ఉంది. అది చాలా దారుణంగా. రిట్రీట్ కాలనీలో బెటర్, బాగుండేది అది. ఆ క్లబ్ 2 ఫ్లోర్లు ఉండేది బాగా. ఇది చిన్న గదులు, 2 గదులే, చుట్టూ కూడా మురికి, దోమలు, భయంకరమైన పరిస్థితి, ఆరాధన స్థలం లేదు, 2 గదులు అంతే. అది దేవుడిచ్చాడు. ప్రభాని స్తోత్రం, ఇది ఇచ్చా చాలనుకుని అందులోనే మళ్ళా మందిర ప్రతిష్ఠ చేసి ప్రార్థన మొదలు పెట్టాం. జాగా సరిపోయేది కాదు, ఆ 2 గదులు నిండిపోయి బయటకు వచ్చి ఇంకా రోడ్డు మీద కూడా జనాలు వెళ్ళిపోయేవారు. ఆ ప్రదేశాన్ని కూడా దేవుని మహిమతో నింపేశాడు. బలమైన ప్రార్థన ఆరాధన జరిగింది. అక్కడ కూడా చాలా మంది దేవుడు రక్షణలోకి వచ్చారు, బాప్తిస్తం పొందారు, దుర్మార్గులు మారారు, త్రాగుబోతులు మారారు, పాపులు మారారు. ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు ఆ చిన్న ఆ 2 గదుల్లో కూడా దేవుని యొక్క అభిషేకంతో చేశాడు. అక్కడ ఒక 6-7 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. మళ్ళీ అది ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఎక్కడంటే సెలెక్ట్ ఆఫీస్ దగ్గర దేవుడు ఇచ్చాడు. మీకు అందరూ తెలుసు చాలామందికి. ఆ పైన డాక్టర్ గారు బిల్డింగ్ పైన అక్కడ షెడ్ వేసుకున్నాం. ఆయన ఓన్లీ ప్లేసే ఇచ్చాడు, ఇలాంటి ప్లేస్ ఇచ్చాడు, షెడ్ మనమే బిల్డ్ చేసి. అప్పుడు పేతురు పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు పేతురు పాస్టర్ ఆయన ద్వారా మందిర ప్రతిష్ఠ చేయించి మొదటి ఆరాధన అభిషేకించి రక్త ప్రోక్షణ చేసి ఆ మందిరాన్ని దేవుని ప్రతిష్ఠించినప్పుడు అక్కడ కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవుని మహిమ నింపబడింది. ఆ మందిరంలో కూడా ఎంతోమంది వచ్చి విడుదల పొందారు, ఎంతోమంది స్వస్థత పొందారు. సరే, అక్కడ ఇప్పుడు 7 సంవత్సరాలు ఉన్నా, అక్కడ ఒక 5-6 సంవత్సరాలు ఉన్నా, 6 సంవత్సరాల్లో మళ్ళీ దేవుడు సొంత మందిరం ఇచ్చేసాడు. ఇది చాలా మూలం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా జంగిల్, ఇదంతా ఏంటి జంగిల్, చుట్టుపక్కల నర సంచారం, మనిషి కనపడేవాడు కాదు. పైగా ఇక్కడ ఇదంతా కూడా భయంకరంగా, అంతా గ్రౌండ్లో తాగుబోతులు, బీర్లు తాగే వాళ్ళు, గాంజాలు తాగే వాళ్ళు వచ్చి చాలా భయంకరంగా చీకటి, ఇదంతా చాలా ఘోరంగా ఉండేది. ఈ స్థలము, ఇంత భయంకరమైన స్థలంలో మళ్ళీ ఇక్కడ ఏం చేసాం, దేవుని మందిరం ప్రతిష్ఠ చేసి పేతురు పాస్టర్ గారి ద్వారానే మరి చక్కటి ఆరాధన మొదలుపెట్టి దేవుని యొక్క ఆత్మాభిషేకం దిగి రావడం వల్ల ఈ ప్రాంతం కూడా ఏమైపోయింది, ఇప్పుడు పరిశుద్ధ స్థలంగా మారిపోయింది. ఆమె చూసారా? ఎందుకంటే జాగ్రత్తగా గమనించిన మందిరం అంటే ఏంటంటే దేవుడి నివాస స్థలము. ఆమెన్. ఏంటది? దేవుడు మన మధ్యలో నివసించడానికి ఏర్పరచుకున్న స్థలమే దేవుని మందిరం. చూడండి, అందుకే సొలొమోను దావీదు చేత మరి దావీదంతా సిద్ధపరుస్తాడు. సొలొమోను ఒక మందిరం కడతాడు. మందిరం కట్టిన తర్వాత ఆ మందిరం ఎదుట మోకాళ్ళను ప్రార్థన చేస్తుంటాడు. ఈ మందిరం మీద నీ ఆత్మ నుంచు అని చెప్పి ఇక్కడ చేసే ప్రార్థనలను ఆలకించు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ మందిరంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, లేదా ఈ మందిరం తట్టు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి విన్నపములన్నీ ఆకాశము నుండి నువ్వు ఆలకించి వారి విన్నపములకు సహాయం చేయి చాలు. ఆమెన్. హల్లెలూయా. మందిరం అంటే ఏంటంటే దేవుడు ఒక ఆత్మ నివసించే స్థలం. దేవుడు దిగి వస్తే ఈ మందిరం కూడా సరిపోదు. కానీ ఏంటంటే ఆయన ప్రజెన్స్ ఉంటుంది ఇక్కడ మందిరంలో. ఏముంటుంది? ఆయన ప్రజెన్స్ ఉంటుంది. అవును, అనారోగ్యాలండి, ఈరోజు భయంకర రోగాలు, క్యాన్సర్, HIV, టీబీ, ఇంకా రకరకాల రోగాలతో పక్షవాతం రోగాలు, రకరకాల రోగాలతో బాధపడుతున్న హాస్పిటల్ తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒకవేళ తమ పాపాలు ఒప్పుకొని నీ మందిరం దగ్గరికి వచ్చి తమ పాపం అతిక్రమం ఒప్పుకుంటే ఆకాశం ఉన్న దేవుడు ఆలకించి వారికి వచ్చిన తెగులును, వారికి వచ్చిన నొప్పిని, వారికి వచ్చిన రోగాన్ని కూడా మందిరంలో స్వస్థపరుస్తాడట దేవుడు. ఆమె ఎంత మంచి దేవుడు చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో. శత్రువులతో భేదాలు వచ్చినప్పుడు మందిరంలోకి న్యాయం తీరుస్తాడు. ఆమె హల్లెలూయా. అవును, వాన కురియకుండా ఆకాశం కరువు తెగులు వచ్చిన నువ్వు మందిరానికి వచ్చి నువ్వు గనక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అవును,
ఏ తెగులు రోగము నిన్ను సంభవించిన ప్రభు దగ్గరకు వచ్చి ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఎక్కడంటే మందిరంలోనే. ఇన్ని లాభాలు ఉన్నాయి మనకు మందిరంలో, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి మందిరంలో, దీవెనలు ఉన్నాయి మనకు మందిరంలో. దేవుడు నివసించే స్థలం మందిరం. దేవుడు ఎల్లప్పుడూ నివసించి తన ఆత్మతో నింపే స్థలం. అవునా? మందిరానికి రాగానే మీ జీవితాలు ఎన్ని మేలు జరిగింది మీరే సాక్షులు. కొత్తగా ఏం చెప్పనవసరం లేదు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? మరి ప్రార్థన చేద్దామా? ప్రభా, నేను కూడా మందిరాన్ని నేను చాలాసార్లు నిర్లక్ష్యం చేశాను తండ్రి. మందిరానికి సరిగా లోబడలేకపోయాను. మందిరాన్ని ప్రభా సరిగా ప్రేమించలేకపోయాను. మందిరానికి సమయ పాలన లేదు. ప్రభా క్షమించు. ఇక నుంచి నా జీవితాన్ని సరి చేసుకుంటాను.